ఒక చిన్న పాట పాడండి అమ్మగారు. ప్రైజ్ లార్డ్. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయనే నీతే నేనేమవుదును, నీ దయనే నీతే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీతే నేనేమవుదును, నీ దయలే నీతే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చక్కటి పాట పాడినటువంటి ఆశేశ్వరన్ సిస్టర్ గారికి, అదేవిధంగా బైబిల్ అధ్యాయాల వారిగా చదివినటువంటి అందరికీ, ఇప్పటి వరకు నడిపించినటువంటి మరి పాస్టమ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం మరొకసారి ఈ విధముగా మిమ్మల్ని కలవడం, దేవుని సన్నిధిలో మనం అందరము కలిసి ఒకరినొకరము ప్రభు వాక్యం ద్వారా బలపరచబడటానికి దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి, అవకాశమును బట్టి మరి ఎంతో సంతోషిస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి దినం. దేవుడు దినదినము ఆయుష్ను పొడిగింపు చేయుచున్నాడు. మనకు ఆరోగ్యమును, మనకు కావలసిన దినదిన ఆహారము ప్రతిదీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ జీవింప చేయిస్తున్నాడు కనుక ఈ దినము మనం అందరము బ్రతుకున్నాం. ఇది దేవుని కృప, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఆయన బ్రతికిస్తున్నాడు గనక మనం బ్రతకగలుగుతున్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. అందరము కూడా మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తెరచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని మాత్రం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము
3వ వచనాన్ని ఎవరైనా ఒకరు మరి చదివి వినిపించవాలి. మనది ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు మరి వాక్యం నిమిత్తమై ప్రార్థించుకుందాం. ప్రభు మనతో మాట్లాడలాగున ఒకరు ప్రేరేపించగలిగిన వారు ప్రార్థించండి. పరిశుద్ధుడా 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 త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభా నీ బంగారు పాదాలు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి యాకోబు పాస్టర్ గారి ద్వారా చెప్పబడే వాక్యం ద్వారా మీరు బోరగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అందజేస్తున్న విధానాన్ని బట్టి మీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ బలాన్ని శక్తిని వారి కుటుంబాన్ని మీ పాద సన్నిధికి పెడుతున్నాం తండ్రి. బహుగా ఆశీర్వదించి నడిపిస్తున్న దైవదాసుని మీరు తండ్రి యేసయ్య చేపట్టి నడిపించి వాక్యం ద్వారా మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటండి. మీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరి కుటుంబాల్లో మరి వాక్యాన్ని ఫలింపజేసేటట్లు ఆశీర్వదిస్తుంది దేవా. మీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా విమోచకుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం నందు చిన్న స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. ప్రార్థించిన తల్లి గారికి, వాక్యం చదివించినటువంటి వారికి హృదయపూర్వకమైన వందనాలు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపించెను. చాలా అద్భుతమైనటువంటి వాక్యం అండి. ఏంటి అనంటే, ప్రభువునకు కావలెను. ఆయన కోరుకుంటూ ఉన్నాడు, అడుగుతున్నాడు. ఇవి నాకు కావాలి అని అక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇవి ఎవరికి అవసరమై ఉన్నది అని అంటే, ప్రభువుకు అవసరమైనట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. ప్రభువుకు కావలెను అనే మాటను మనము ఈ దినము మనం ధ్యానం చేసుకుందాం. ఒక వ్యక్తికి ఒక వస్తువు కావాలి అని అంటే ఆ వస్తువు ఆ వ్యక్తి నచ్చాలి. సాధారణంగా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఒక వస్తువును నచ్చుతున్నాడు అని అంటే అతనికి అది ఎలా ఇష్టపడతాడు? అది చాలా మంచిగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. మనం ఇంతకు ముందు ఒకసారి ఆలోచించాం. మార్కెట్కి వెళ్తే మరి మార్కెట్లో కూరగాయలు తీసుకుంటూ ఎగ్జాంపుల్గా టమోటా తీసుకున్నాం అనుకోండి, 1కి 4 సార్లు పరిశీలన చేస్తాం. చిన్న మచ్చ ఉన్నా కూడా అది మనకు వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేసి ఒక మంచిగా ఉండేటి వాటినే మనము తీసుకుంటాం. పాడైపోయినవి తీసుకోము కదా. పాడైపోయినవి తీసుకోము, మంచిగా తీసుకుంటాం. ఈ విధంగా ఆలోచిస్తే ఏ వస్తువైనా సరే ఏదైనా సరే మనం తీసుకునేది మనకు ఉపయోగకరంగా ఉండాలని, అది చాలా అందంగా ఉండాలని, చాలా బాగుండాలని చెప్పి ఆలోచించి తీసుకుంటాం. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటి అనంటే, ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, ఇక్కడ ప్రభువుకు కావాల్సినటువంటివి నిష్ప్రయోజనమైనవి, ఎవరికి ఉపయోగం లేనివి.
ఎవరికి ఉపయోగం లేనిది ప్రభు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము ముందుకు 5 వచనంలో మనం చూస్తే 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనపడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రభువుకు ఏమి కావాలి ఇక్కడ అనంటే, కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల అంట అండి. కట్టబడి ఉన్నవి. ఇవి ఎందుకు కట్టబడి ఉన్నవి అనంటే, పనికిరానివి, పనికి ఉపయోగపడనివి అండి. ఇవి కట్టబడి ఉన్నవి ఒక 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 స్తంభానికి అనవచ్చు, ఒక గుంజకు అనవచ్చు, ఘాటికాడ అని మాట్లాడవచ్చు. ఏదేమైనా ఇవి కట్టబడి ఉన్నవి. ఇవి ఎందుకు కట్టబడి ఉన్నవి అనంటే, ఇవి పనికి ఉపయోగపడనివి గనక కట్టబడి ఉన్నవి. ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ కట్టబడినటువంటి గాడిదను ఊరిలో ఉన్న వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళంతా చూస్తూనే ఉన్నారు, ప్రతిరోజు చూస్తా ఉన్నారు. కానీ వాటి గురించి ఎవరు ఆలోచించట్లేదండి. తర్వాత అవి ఎవరికి ఉపయోగకరంగా లేవు. ప్రతిరోజు వాటిని చూస్తూనే ఉన్నారు, వాటి గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే, గాడిద అనగా అది గాడిద యొక్క లక్షణాలు చాలా ఇడ్డూరంగా ఉంటాయి. గాడిదను అదే మనం ఆలోచిస్తున్నాం కదా, దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అని అంటే గాడిదని ఇష్టపడుతున్నాడు. అక్కడ గాడిదను ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ గాడిద ఆలోచిస్తే దాని రంగు చూడండి. గాడిద యొక్క రంగు బూడిద రంగుగా ఉంటుంది. ఎవరు లైక్ చేయరు ఆ యొక్క రంగును. రెండోది, దాని యొక్క నడక చాలా డిఫరెంట్ గా ఉంటది. తర్వాత అది అరుపు కూడా చాలా చండాలంగా ఉంటది. గాడిద అరుస్తా ఉంటే ఎవరు వినసొంపుగా వినరు. అబ్బా ఎంత అందంగా ఉంది దాని వాయిస్ అని చెప్పి ఎవరు అనరు. అందరూ కూడా మరి అసహించుకుంటారు. ఇలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి ఒక జీవిని ప్రభు అంటున్నాడు, నాకు కావలెను. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయమో మనం ఆలోచించాలి. ఎందుకు ఆయనకు కావలెను అనంటే, దేవునికి ఇలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక జంతువును దేవుడు కోరుకుంటున్నాడండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, గాడిద అనగా మానవుని యొక్క గుణలక్షణాలను సూచించేదిగా ఉంటుంది. గాడిద అక్కడ మరి ఉండొచ్చు, కానీ దాని యొక్క ఉదాహరణ మానవుని యొక్క పరిస్థితిని తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడనంటే, ఆయన నీతిమంతుల కొరకు రాలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుల కొరకు భూమి మీదకి రాలేదు, పాపుల కొరకే వచ్చాడు ఆయన. ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా. వైద్యుడు ఎవరికి అవసరం అని అంటే,
రోగంతో ఉన్న వారికే వైద్యుడు అవసరం. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ గాడిద కట్టబడి ఉన్నటువంటి గాడిదను దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు కోరుకున్నాడో ఆ శిశువులు వెళ్ళి ఆ గాడిదను విప్పుకొని ఆయన యొద్దకు తీసుకొచ్చారో, ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత దాని స్థితిగతి మారిపోయిందండి. దాని యొక్క స్థితిగతి మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు యొద్దకు రాకముందు ఈ గాడిదకున్న స్థితి వేరు, ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ఈ గాడిదకు ఉన్నటువంటి స్థితి వేరుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం చదివినప్పుడు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. మొట్టమొదటిగా ఈ గాడిదకు ప్రభు యొద్దకు రాగానే జరిగినటువంటి మొట్టమొదటి పని ఏంటనంటే దాని వీపు పైన బట్టలు వేయడం. అంతకుముందు ఎవరు వేయలేదండి. అంతకుముందు ఎవరు ఆ కట్లు విప్పలేదు. అంతకుముందు ఎవరు కూడా ఆ గాడిదకి వెళ్ళి చూసిన వాళ్ళు కాదు. అయితే మొట్టమొదటిగా ఆ గాడిద కట్లు విప్పబడినాక జరిగినటువంటి పని ఏంటంటే ఆ గాడిద పైన బట్టలు వేయడం. ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఆ బట్టల ఆ యొక్క గాడిద పైన వేశారు. ఆ పైన యేసు ప్రభు వారు కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. మానవుని జీవితంలో జరగవలసినటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఏంటి అనంటే కట్లు విప్పబడడం. ఈ కట్లు ఎవరైతే మరి విప్పబడతారో, ఈ కట్ల నుండి ఎవరైతే విప్పబడతారో ఆ స్థితి మారిపోతుందండి. ఆ స్థితి మారిపోతుంది. చూడండి, పాపం అనే కట్లలో కట్టబడి ఉన్నటువంటి ఆ మానవునికి తన పరిస్థితి ఎలా ఉంటదంటే చాలా ఘోరంగా ఉంటది. చాలా మంది మరి కూరకపోతుంటారండి. చాలా మంది మరి ఆ లోయలో పడిపోయినట్టుగా ఉంటారు. పాపం అనేటువంటి లోయ, అందులో నుంచి బయటికి రాలేరు. కోర్టు దగ్గరికి వెళ్ళి చూస్తే మరి జిల్లా కోర్టు, ఆ తర్వాత అక్కడక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయంటే, మేము అనవసరంగా ఇందులో ఇరుక్కున్నామండి, రాలేకపోతున్నాం. లాయర్లకు డబ్బులు ఎంత పెట్టినా కూడా మా సమస్య తీరిపోవట్లేదు, మేము ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నామని ఎంతో ఆవేదన చెందుతూ ఉంటారు. ఎంత ఆవేదన చెందుతూ ఉంటారంటే, మరి అనవసరంగా ఇందులో మేము ఇరుక్కున్నాం, అనవసరంగా అని వారు చాలా బాధపడుతుంటారు. అవునండి, మానవుడు పాపం అనే కట్లతో కట్టబడి ఉన్నాడు. కొంతమంది మరి వ్యభిచారం అనే కట్లతో కట్టబడి ఉంటారు. ప్రారంభంలో చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి దిగుతారు. తర్వాత సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, నెత్తి పీక్కునేటువంటి పరిస్థితి, బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఇలాంటి కట్లలో రకరకాలుగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి. ఈ కట్లల్లో కట్టబడి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, జీవితంలో ఆనందము లేక, ఆనందము కరువైపోయి
చాలా మంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారండి. చాలా మంది తట్టుకోలేక మరి ఆత్మహత్యలు మధ్యలోనే తమ జీవితాలు అగాధంలోనికి నెట్టేసుకున్న వారు లేకపోలేదు. కానీ ప్రియులారా, దేవుని వాక్యము మనకు తేటగా తెలియజేస్తా ఉంది. మనం ఎప్పుడైతే ఈ కట్లను విప్పుతామో, విప్పిన తర్వాత ఆ గాడిద ఎక్కడికి వచ్చిందని అంటే యేసయ్య దగ్గరికి వచ్చింది. మనము కట్లు విప్పబడిన తర్వాత మొట్టమొదటిగా ఎక్కడికి రావాలి అని అంటే యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఏం చేస్తాడంట? ఆయన వస్త్రములను కప్పుతాడు. వస్త్రములను కప్పుతాడు. ప్రకటన గ్రంథములో మనం చూస్తాము, వారు తెల్లటి వస్త్రములు ధరించుకొని ఉన్నారు అనే మాట మనం చూస్తాం. తెల్లటి వస్త్రములను ధరించుకొని ఉన్నారన్నది మనం చూస్తాం. అందుకనే చిన్నప్పుడు మా సండే స్కూల్లో మా సండే స్కూల్ టీచరు పాట పాడేది, మాకు నేర్పించేది. ఏమనంటే, నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి, దైవ బిడ్డలకు తెల్లంగి, నేను మోక్షం చేరేదన్ తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్, నేను మోక్షం చేరేదన్ తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి, దైవ బిడ్డలకు తెల్లంగి. చాలా చక్కగా మరి ఈ పాటలు మేము నేర్చుకునేవారు. ప్రియులారా, ఈ గాడిద పైన మొట్టమొదటిగా వస్త్రములు పరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రశస్త వస్త్రములు పరిచి యేసు క్రీస్తు ప్రభువారు ఆ పైన కూర్చున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఎప్పుడైతే మన జీవితమును యేసుకు అంకితం చేసుకుంటామో, ఎప్పుడైతే మనము దేవుణ్ణి మన యొక్క జీవితంలో ఆయన్ను చేర్చుకుంటాం, ఇప్పుడు మనలో ఉన్నది ఎవరనంటే యేసయ్య. ఇప్పటి వరకు మనం కట్టబడి ఉన్నాం, ఇప్పటి వరకు మనము కట్లతో బంధింపబడి ఉన్నాం. అయితే కట్లు విప్పబడిన తర్వాత మనము యేసయ్యను మన జీవితంలోనికి చేర్చుకోవాలి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సేనాదయములు పట్టిన వాడు ఒకసారి మనం చూస్తే వాడు కట్టబడి ఉంటాడు. అక్కడ సేనాదయములు పట్టినటువంటి వ్యక్తి మరి కట్లతో ఎంత మంది ఆ ఊరోళ్ళు వచ్చి అదుపు చేయాలని చూసినా కూడా చేత కాలేదు. సమాధులలో తిరుగుతూ ఉన్నాడు, గాయపరుచుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా అదుపులోనికి రాలేదు. అయితే యేసయ్య ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో అతని జీవితం అంతా కూడా మారిపోయినట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పక్కన కూర్చొని ఆయన చెప్పి మాటలు వింటా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, కొంతమందికి కనపడే కట్లుంటాయి, కొంతమందికి కనపడని కట్లుంటాయండి. కొంతమందికి కనపడే కట్లుంటాయి, ఇవి అందరికీ తెలిసిపోతాయి. అయితే రహస్య కట్లతో కట్టబడినటువంటి వారు ఉంటారు. అవి ఎవరికి తెలియదు, వారికి మాత్రమే తెలుస్తూ ఉంటాయి. ఈ కట్లు కట్టుకోవడం వల్ల దేవునికి దూరంగా మనం జీవిస్తామండి. పైకి భక్తిపరులాగా ఉంటాము, కానీ లోపల కట్లతో కట్టబడి ఉండి మరి సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ప్రియులారా, ఇవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మన కట్లు విప్పబడతాయో అప్పుడు దేవుడు మనకు వస్త్రమునిస్తాడు, ఆయన మన పైన కూర్చుంటాడు. ఇంకా మనం ఆలోచిస్తే అక్కడ మనం చూస్తే ఆ జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి,
కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరే. ఇక్కడ చూడండి, గాడిద పైన బట్టలున్నవి, ఇప్పుడు అడుగు వేస్తే అది నేల మీద వేయటం లేదండి. చాలా విచిత్రం కదా, చాలా సంతోషం కదా, చాలా ఆశ్చర్యం కదా. ఇప్పుడు ఈ గాడిద ఎక్కడ నడుస్తుంది అని అంటే రాళ్ళల్లో తన కాలు పెట్టడం లేదు, మట్టిలో కాలు పెట్టడం లేదు, అది ఎక్కడో బుడదలో కాలు పెట్టడం లేదండి. ఎక్కడ కాలు పెడుతుంది అంటే అడుగేస్తే దానిపైన దాని కింద వస్త్రాలు పరుస్తా ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత వచ్చింది చూడండి. ఈ ధన్యత రావటానికి గల కారణం ఏంటనంటే యేసయ్య తన పైన ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలో ఉంటాడో మనకు ఘనత ఉంటదండి. యేసయ్య మనలో ఎప్పుడైతే ఉండడో అప్పుడు ఏమంటారనంటే మన యొక్క పాత క్యారెక్టర్ ఉంటది కదా, యేసు ప్రభులోనికి రాకముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్తో మనుషులు పిలుస్తారు. ఎప్పుడైతే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు మనం నిలబడతామో అప్పుడు అందరూ కూడా మనం దారి వెంట వెళ్తా ఉంటే వందనాలు చెప్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, ఇంకా ఇంటికి వెళితే కూర్చోమంటారు, ఇంకా మంచినీళ్ళు ఇస్తారు. ఎంత మంచి మర్యాద చేస్తారో చూడండి. ఇది అందరికీ దొరకదండి. యేసయ్యను ఎవరైతే మరి తమ జీవితంలోనికి చేర్చుకుంటారో వారికి మాత్రమే ఈ గొప్ప ధన్యత ఉంటుంది. చాలా మంచి గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అక్కడ ఆ యొక్క గొర్రె ఆ యొక్క గాడిదను చూస్తే అది అడుగేస్తా ఉంటే వస్త్రాలు పరుస్తా ఉన్నారండి. అడుగేస్తా ఉంటే వస్త్రాలు పరుస్తా ఉన్నారు. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు, అంతకుముందు ఎవరు గుర్తించలేదు, అంతకుముందు ఎవరు దాని గురించి ఆలోచించలేదు. కానీ ప్రభువు తన పైకి వచ్చిన తర్వాత తన పైన కూర్చున్నాక ఇప్పుడు అందరూ కూడా సైడ్ అయిపోతున్నారు. ఈ గాడిద ఒక్కటే నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ఇంకా ఆ గాడిద పోతూ ఉంటే అందరూ కూడా వస్త్రాలు పరుస్తున్నారు. అందరూ చెట్ల కొమ్మలు నరికి ఇరువైపుల పరుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత గాడిదకు లభించిందో ఈరోజు మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యేసయ్యను మన జీవితంలోనికి చేర్చుకోవాలండి. యేసయ్య లేకుంటే మనకు ఘనత లేదు. యేసయ్య లేకుంటే మనకు మరి ఒక గుర్తింపు ఉండదు. కనుక ఆయన్ను మన జీవితంలోనికి ఎప్పుడైతే ఆహ్వానించుకుంటామో, ఎప్పుడైతే స్థలం ఇస్తామో, మరి గొప్ప ధన్యత మనకు జరుగుతున్నట్టుగా ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్నం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని రాయబడి ఉన్నదని, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారనెను. ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాటను మనం ఆలోచిస్తే ఏంటనంటే, ఈ గాడిదని ఎక్కడికి తీసుకెళ్ళాడు అని అంటే యెరూషలేములోనికి తీసుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము అనగా దేవుడు నివసించేటువంటి ప్రదేశం, దేవుడు ఉండేటువంటి స్థలము, దేవుని మందిరము అని కూడా మనం మాట్లాడవచ్చు. దేవుడు ఉన్నటువంటి ప్రదేశంలోనికి ఈ గాడిదను తీసుకుపోయినట్టుగా చూస్తున్నాం. ఏంటండి, గాడిద యొక్క స్థితిగతులు మనం చూశాం కదా. మొదట్లో దాని రూపు తెలుసు, దాని అరుపు తెలుసు, దాని నడవడిక తెలుసు. అది
అది తన్నిందనుకోండి, వెరైటీగా తన్నుతుంది. అన్ని ముందు నుంచి తన్నుతే ఈ గాడిద వెనక నుంచి తన్నుతుంది, దిమ్మ తిరిగిపోద్ది తన్నుతే. దాని గుణ లక్షణాలు అంత భయంకరంగా ఉంటాయండి. అయితే ఇప్పుడు ఎక్కడికి పోయిందనంటే, యేసయ్య తన పైన కూర్చోవడం వల్ల, యేసయ్యకు తను స్థానం ఇవ్వడం వల్ల యెరూషలేములోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నా సరే, మనము ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నా సరే, అందరూ మనల్ని గుర్తించకపోయినా సరే, వెలివేయబడినా సరే, చీపో అన్నా సరే, ఎలాంటి నీచపు స్థితిలో మనం ఉన్నా సరే, దేవుని దగ్గరికి రాగలిగితే, నీ మనస్సును, నీ హృదయమును, నీ నీ యొక్క స్థితిగతులను ఆయనకి ఇవ్వగలిగితే, ఇదిగో మన జీవితం అంతా కూడా మారిపోతుందండి. మన జీవితం అంతా కూడా మారిపోతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. యెరూషలేములోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఆ గాడిద మీద, యేసయ్య ఆ గాడిద మీద యెరూషలేములోనికి వెళ్ళాడు. నీవు, నేను, మనం అందరము కూడా దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. ఆ పరలోకపు పట్టణంలోనికి మనం వెళ్ళాలి. భూమి మీద ఉన్నప్పుడు అనర్హులమే, కానీ యేసయ్య మన జీవితంలోనికి వచ్చాక గొప్ప అర్హతను మనకు అనుగ్రహించాడు. గొప్ప స్థితిని మనకు దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి జీవితాన్ని మనం అందరము కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆలోచిద్దాం. చూడండి, ఆ గాడిద ఒకప్పుడు ఎవరు దానికి వెళ్ళి చూడలేదు, ఎవరు దాని గురించి ఆలోచించలేదు, ఎవరికి అవసరం లేదండి. అది ఎవరికి అవసరం లేదు, అందుకే కట్టబడి ఉంది. అది ఎవరికి అవసరమైందంటే యేసయ్యకు అవసరం. అవునండి, నీవు, నేను, మనం అందరము యేసయ్యకు అవసరం అండి. యేసయ్య మనల్ని కావాలని కోరుకుంటున్నాడు. మనం అందరం ఆయనకు అవసరమైన వారివి. అయితే మనమే మన ఆలోచనల వల్ల, మనమే మన ప్రవర్తనల వల్ల, మనమే మన అవిధేయత వలన ఎవరికి ఉపయోగకరంగా లేకపోతున్నాం. మొట్టమొదటిగా దేవునికి ఉపయోగకరంగా మనం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మన జీవితము ఇక్కడ ఎలాగుంది అనంటే, ప్రపంచంలో మనము భూమి మీద చూస్తే ఇద్దరు ఉంటారు, ఒకరు యేసయ్య, ఒకరు సైతాను. ఇద్దరికి మనం కావాలి. యేసయ్యకు కావాలి, అదే ఆలోచనతో సైతాను కూడా మనల్ని కోరుకుంటుంది. అయితే యేసయ్య మనల్ని కోరుకునేది ఎందుకనంటే, ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మనల్ని తీసుకెళ్ళటానికి. అయితే సైతాను కోరుకునేది ఎందుకనంటే, మనము పతనం కావాలని, మనము నరకంలో వేయబడాలని, మనము మంచిగా బ్రతకాలని దానికి ఇష్టం ఉండదు. అయితే చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టేసి సైతాను అడుగుజాడలో నడుస్తూ తన ఆత్మలను ఎంతగానో పతనం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడనంటే, దేవుని వాక్యం మనం ఆలోచిస్తే, మనం చూస్తే, నశించిపోతున్న వారు అనేకులు, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. కోత చాలా విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉంది. ఎంత విస్తారం అనంటే, లోకంలో ఉన్నవారు చాలా మంది దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందిన వారు కొంతమందే ఉన్నారు. ఏ ఆత్మ కూడా నశించిపోవట తండ్రికి ఇష్టం కాదండి. అందుకనే ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. మానవులందరినీ ఆయన కోరుకుంటున్నాడు. ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మను కూడా రక్షణలోనికి తీసుకురావాలని ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ దినము మనం ఆలోచిద్దాం. కట్టబడిన గాడిదలాగున్నామా, విడువబడిన గాడిదలాగున్నామా? ఒకసారి మనం ఆలోచిద్దాం. విడువబడిన గాడిద స్థితి వేరుగా ఉంది, కట్టబడినటువంటి గాడిద స్థితి వేరుగా ఉంది.
మనం ఇంకా కట్టబడిన గాడిదలాగానే ఉంటే మనల్ని ఎవరు కూడా చూడరు. విడువబడిన గాడిదలాగా మనం ఉండాలి. కట్లు విడువబడిన గాడిదలాగా మనం అందరం ఉండాలి. ఆ గాడిద యేసయ్యకు కావాల్సింది. యేసయ్య దానిపైన కూర్చున్నాడు. అదిగో అది అడుగేస్తుంటే బట్టలు తన కాళ్ళ కింద పరుస్తున్నట్టుగా ఎంత గొప్ప ధన్యత గాడిదకు వచ్చిందో చూడండి. నీకు నాకు దేవదేవుడు అంతకంటే గొప్ప ధన్యతను అనుగ్రహిస్తాడు. ఆలోచిద్దాం. ఈ దినము మనము మన జీవితాలను సరిచేసుకుందాం. ఏమైనా ఇంకా రహస్యంగా కట్టబడి ఉంటే, ఎవరికి తెలియకుండా మన జీవితంలో దేవుని సన్నిధికి దూరమయ్యేటువంటి కట్లు ఏమైనా ఉంటే విప్పుకుందాం. ప్రభు అవకాశం ఇస్తున్నాడు. అయ్యా, నా కట్లు విప్పండి. ఇదిగో ఫలాని కట్టు ద్వారా నేను కట్టబడి ఉన్నాను. ఫలాని పాపం అనే ఆలోచనలో నేను పడిపోయి కట్టబడి ఉన్నానయ్యా. ఈ దినము వాటిని విప్పుకోకపోతే నా జీవితము అగాధంలోకి వెళ్ళిపోతుంది నాయన. కనుక నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఇదిగో ఈ కట్లన్నిటినీ నీవు విప్పేసేయండి. నేను నీకు ఉపయోగకరంగా ఉండాలి. నీ సన్నిధిలో నేను నీకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రాధేయపడదాం. దేవుడు మనల్ని ఇంకా బ్రతికింప చేశాడు. ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు. ఏదైనా అండి, మనం ప్రాణంతో ఉన్నప్పుడే దేవుని సన్నిధిని మనము చేజిక్కించుకోవాలి. తర్వాత ప్రయోజనం ఉండదు. మనం ఎంత ప్రయాసపడ్డా, మనం ఎంత పాకులాడినా పరలోకము తర్వాత రాదు. మనం చనిపోయినాక భూమి మీద బ్రతుకున్నప్పుడే మనము యేసయ్య చెంతకు చేరాలి. ఆయన మన జీవితంలో నివసించాలి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరం ఆలోచిద్దాం. మనము కట్టబడిన గాడిదలాగున్నామా, కట్లు విప్పబడిన గాడిదలాగున్నామా? ఆలోచించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె అధ్యక్షుల వారికి. గేరాసేనులో గోరీలలో పురమైనది నా వాసం. గేరాసేనులో గోరీలలో పురమైనది నా వాసం. గడిచేను బ్రతుకు గాయాలు సంకెళ్ళలో. గడిచేను బ్రతుకు గాయాలు సంకెళ్ళలో. యేసయ్యా యేసయ్యా రావేమయా, రక్షించవేమయా. లేఖనము ప్రవచనము నెరవేరాలి. ప్రభు నిరూపించబడాలి. ఒకనాడు ప్రవక్త పలికిన ఒక ప్రవచనము లేఖనము నెరవేరునట్లు జకర్యా 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇంత స్పష్టముగా లేఖనాలు నెరవేరుతూ ఉంటే గ్రహించలేమి యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు మతమతులవుతున్నారు. గ్రహించరు. రక్షణ గలవాణ్ణి, నీతిపరుడను, దీనుడని యేసయ్య వారి రాజు వారి దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా లేఖనములు విప్పబడలేదు, లేఖనములు గ్రహించట్లేదు. ఇంత స్పష్టము వీరారా, మన ప్రభుల వారు 3.5 సంవత్సరాలు
అనేకులను స్వస్థపరుచుతూ బాగు చేస్తూ అనేకులను కట్లు విప్పుతూ అప్పులు, బాధలు, దుఃఖములు, రోగములు, 12 సంవత్సరాల రక్తస్రావము, 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన అమ్మ, 38 సంవత్సరాలు బేతెస్త కొన్నేట్లో పడి ఉన్న రోగి, బహు దీర్ఘకాలము బాధలు పడుతున్న వారు కట్లు విప్పబడుతున్నారు. వారిలో బేత్పగే, బేతనియా, బేత్పగే అని పల్లెలు ఉన్నాయి, జంట పల్లెలు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నట్టుగా జంట పల్లెలు యెరూషలేముకు దగ్గరగా ఉంటాయి. ఆ బేత్పగే పల్లెలో ఒకానొక స్వస్థపరచబడిన రోగి, ఆ రోగి ఇంటిలో ఉన్నప్పుడు, అయ్యా నా దగ్గర ఏదైనా పుచ్చుకోండి అయ్యా, ప్రభువా నా దగ్గర ఏదైనా తీసుకోండి అయ్యా, మాటి మాటికి వేడుకుంటాడు, మాటి మాటికి వేడుకుంటాడు. సమయం వచ్చినప్పుడు చూద్దామయ్యా, ప్రియ స్నేహితుడా, నువ్వు బాగుపడ్డావు, అంతే చాలు, సమయము వచ్చినప్పుడు చూద్దాం. అయ్యా కాదయ్యా, ఏదో ఒకటి తీసుకోండి అయ్యా, చంద్రునికి నువ్వులు పోగు అన్నట్టుగా ఈ దీన దాసుని చేత కానుక పుచ్చుకోండి అయ్యా అని వేడుకుంటాడు. సమయము రానే వచ్చింది. ఆ స్నేహితుని కనుగొని, అయ్యా లేఖనము నెరవేరాలట, పరిశుద్ధ ప్రవచనము నెరవేరాలట, నీటిలో పనికి పురమాయించబడని గాడిద పిల్లను కట్టేసి ఉంచుతావా? అది లేఖనం నెరవేరునట్లు నాకు కావాలి గాడిదను, గాడిద పిల్లను. ఊరంతా తిరిగే గాడిదలు, సంచరించే గాడిదలు. యేసు ప్రేమించిన, యేసుకు స్నేహితుడుగా మారిపోయిన అతని ఇంటిలో ఇంకా పనికి నియమించబడని గాడిద, దాని పిల్లతో పాటు కట్టబడి ఉండుట. విడ్డూరం కదా, ఊరంతా తిరిగే గాడిదలు, కూసే గాడిదలు, యేసయ్య స్నేహితుని ఇంటిలో కట్టబడిన గాడిద. లేఖనము నెరవేరాలంటే, పరిశుద్ధ ప్రవచనము నెరవేరాలంటే, నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై నీ రాజు యెరూషలేము పరిశుద్ధ పట్టణము మహిమ ప్రవేశము చేయబడాలంటే యేసుకు కావాలి, యేసు రాజుకు కావాలి. ఎంతసేపు కావాలి? ఒక పూట కావాలి. మరలా నీ గాడిద నీ ఇంటికి వస్తుంది, మరలా నీ గాడిద పిల్ల నిన్ను చేరుకుంటుంది. ఒక పూట వాడుకున్న అది లేఖనములో నెరవేరునట్లు, రక్షణ గలవాడు, దీనుడు, నీతిపరుడు, నీ రాజు ప్రవేశించుట జరుగునట్లు. ఎవరైనాను ఏమైనా మీతో అంటే ప్రభువు నాకు కావాలి అని చెప్పండి. ఎవరైనాను ఎందుకు అడుగుతారు? ఎంతో మంది ఉంటారు, బహుశా అధికారి కావచ్చు, బహుశా అధికారి అయి ఉండవచ్చు, పని వాళ్ళు అడుగుతారు. అధికారికి అనేక మంది స్నేహితులు ఉంటారు, స్నేహితులు అడుగుతారు. అవి ప్రభువుకు కావాలి అని చెప్పండి, వెంటనే వారు పోనిస్తారు. ప్రభువుకు కావాల్సిన గాడిద, కట్టబడి ఉన్న గాడిద, అనేక వ్యసనముల చేత కట్టబడి ఉన్న గాడిద, అనేక రుగ్మతల చేత, పాపముల చేత
శాపముల చేత కట్టబడిన గాడిద. థ్యాంక్ యూ యాకోబయ్య గారు, చాలా శ్రేష్టమైన లేఖనములు నెరవేర్చిన ఉల్లాసముగా నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నవాడు, లేఖనమును నెరవేర్చినవాడు. అడుగు తీసి అడుగు వేయాలంటే లేఖనము చెప్పబడాలి. శిలువ దారిలో ఒక్కొక్క అడుగు పడాలంటే లేఖనములు ఎన్నో నెరవేరాలి. లేఖనములను నెరవేర్చిన యేసురాజును ఈరోజు పరిచయం చేసుకున్నాము. యేసురాజును కలుసుకున్నాము. మనకి కట్లన్నీ విప్పివేశాడు, వస్త్రములు ధరింప చేశాడు, ధన్యత కలిగింది. గాడ్ బ్లెస్ యూ అయ్యగారు, మీకు నిండుగా వందనాలు. వందనాలు అయ్యగారు. ముగింపు ప్రార్థన చేసుకుందామా? అన్నా జోన్ అమ్మగారు ముగింపు ప్రార్థన చేయండి. అన్నా జోన్ అమ్మగారు. చేస్తానండి.